Hello everyone, welcome back to my channel Rehu in Germany. జర్మనీ నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత నేను వేసిన ఫస్ట్ ట్రిప్ అండ్ ఒక చోటకి నేను వెళ్ళాను అంటే అది హార్స్లీ హిల్స్కే. దట్టు మా కజిన్స్తో వెళ్ళాను. ఇట్ వాజ్ లైక్ ఆసమ్. చాలా మంచిగా ఎంజాయ్ చేసినాం మేము. పర్టికులర్గా ఆంధ్రాలో ఉండి ఈ హార్స్లీ హిల్స్ ప్లేస్ తెలియని వాళ్ళు నాకు తెలిసి ఉండరని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆంధ్ర ఊటీ అని పిలుస్తారు దీన్ని, ఈ ప్లేస్ని. అండ్ ఇది మదన్పల్లికి దగ్గరలో ఉంటుంది. మేము అంగల్లోకి వెళ్ళినాము. అంగల్ నుంచి అలాగే ఇక్కడ నుంచి ఇలా వెళ్తున్నాము. ఇక్కడ స్టార్టింగ్లో మనం మనీ కట్టాలి. పర్టికులర్గా వెహికల్ని బట్టి మనం మనీ కట్టాల్సి ఉంటుంది. మావి 2 వీలర్స్ కాబట్టి మాకు 60 రూపీస్ అయింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదేంటంటే ఇది ఎగ్జాక్ట్గా తిరుమల కొండంత హైట్ ఉంటుంది. సో దానికి దీనికి ఈక్వల్గా ఉంటుంది అని దాని మీద కూడా మెన్షన్ చేశారు. అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే ఇక్కడ ఒక స్పాట్ కనిపిస్తుంది, గంగోత్రి అని. హార్స్లీ హిల్స్లో ఉన్న వైల్డ్ అనిమల్స్కి అన్నిటికీ ఇక్కడ నుంచే వాటర్ సోర్స్ ఉంటుంది. అండ్ ఇది చాలా ఫేమస్ స్పాట్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఏదైనా ఫొటోస్ తీసుకున్నా ఏదైనా, ఇంకా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే చాలా వరకు ఇక్కడ జరుగుతాయి. వీడియోలో ఉండబోయే పాత్రధారుల గురించి నేను ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను అండ్ చిన్న జాతిరత్నాలు అని కూడా చెప్పుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ సుహేల్, కనిపించినంత కామేం కాదు. తిను అఫ్షా, కామ్గానే ఉంటుంది కానీ కామ్గా ఉన్నట్టు తెలీదు. తిను ఆసిఫ్, తిను అస్సలు కామ్గా ఉండడు. ఇక మేము నలుగురం కలిస్తే అస్సలు కామ్నెస్ అనేది మా దగ్గరలో ఉండదు. హార్స్లీ హిల్స్ వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం ఫోటోషూట్స్ జరుగుతున్నాయి. అక్కడ ఒక జంట ఉన్నారు, ఐ మీన్ జంట కాదు, చప్రీ బ్యాచ్. ఇంకా ఇంకొకటి స్టార్ట్ అవుతుంది మాది ఇక్కడ ఫోటోషూట్. ఏమన్నా చప్రీ లేడీ. అచ్చా బీజం దాల్లే పిచ్చే వచ్చిందండి వయ్యారి. ఇంకా అక్కడ ఒక ఫోటోషూట్ జరుగుతుంది. ఓకే, హార్స్లీ హిల్స్ ఎవరికైనా తెలిస్తే ఎన్నిసార్లు వచ్చారు అండ్ ఎలా ఫీల్ అయ్యారు? నాకు ఎప్పుడు హార్స్లీ హిల్స్కి వచ్చినా నాకు వచ్చే ఫీల్ ఏంటంటే, కింద స్టార్టింగ్ ఉన్న వెదర్ పైన మనం డెస్టినేషన్ చేరేటప్పటికి అసలు చాలా చేంజ్ అయిపోతుంది. అంత చల్లగా ఉంటుంది. అందుకే దీనికి ఆంధ్ర ఊటీ అని పేరు పెట్టారు. కాఫీ తోట ఆడుందా? అవునా? ఓకే. ఈ మధ్యలో ఈ చెట్లు అంటే పొడుగుగా పెరిగిపోయాయి. ఇప్పుడు అవి కాఫీ చెట్లు అంటావు? కాఫీ గింజలు, కాఫీ గింజలు ఆడున్నాయి. ఏంటి బ్రో అంత మాట అన్నావు? పచ్చిమిరి అవునవును, పండితే ఎర్రగైన తర్వాత దాన్ని ప్రాసెస్ చేసి అందిరయ్యా ఏం చేస్తున్నా బాను 3 years బ్యాక్ మదన్పల్లి పెద్దమ్మకి కాలేజ్కి వెళ్తున్నా అబద్ధం చేసి ఈ బండ మీదనే సాయంత్రం టైం పాస్ చేశాను నేను సుహేల్ గారు. ఇది ఇలాగే వీడియోలో పెడతాను. నాకేమే 3 ఏళ్ళు అయింది. ఇది అప్పట్లో ట్రెండ్, ఇప్పట్లో కూడా ఇలా రాయడం చెట్ల మీద. ఇదంతా జుజుబీ బ్యాచ్, ఇదంతా పట్టించుకోకండి ఫ్రెండ్స్. మా ఇంట్లో చప్రీ నేషన్ స్టార్ట్ చేసింది చప్రీ అంటే ఎక్స్ప్లెయిన్ చేయి. తన నేమ్ కూడా చప్రేషే అండ్ హీ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ చప్రీ మీన్స్. ఏంటి ఆశ చప్రీ అంటే? నథింగ్ మోర్ దెన్ క్రింజ్. ఎగ్జాంపుల్ ఏమన్నా? క్రియేటర్ ఎగ్జాంపుల్ అక్కడ వెళ్ళిపోయింది. క్రియేటర్
నువ్వు అదే నేను ఆ క్రియేటర్ కి ఒక ఎగ్జాంపుల్ ని సెట్ చేస్తాను. ఓకే. పైన ఒక కాఫీ తోట, ఇక్కడ ఒక కాఫీ తోట ఉంది. అంటే మీ కాలేజ్ ఏ కాలేజ్ కూడా చెప్పు వీడియోలో. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. మిట్స్. మిట్స్ అంటే ఇది ఫేవరెట్ ప్లేస్ మిట్స్ కాలేజ్ వాళ్ళకి. క్లాస్ బోర్ కొడితే హాస్టల్ తీసుకొస్తారు, సిట్టింగ్ వేయాలంటే హాస్టల్ తీసుకొస్తారు. ఇంకా అప్పుడప్పుడు నిద్ర లేకుండా బ్రష్ చేయడానికి నోట్లో బ్రష్ పెట్టుకుని హాస్టల్ తీసుకొచ్చేస్తారు. గర్ల్ ఫ్రెండ్ తో వస్తారు, అది ఇంపార్టెంట్. బర్త్డే పార్టీస్, సర్ప్రైజ్ ఈవెంట్స్ అన్ని హాస్టల్స్ లోనే ఉంటాయి. ఓకే. మీ కాలేజ్ నుంచి ఇది ఎంత దూరం? జస్ట్ 20 kilometers. బైక్ అడిగినా ఇచ్చేస్తాడు వితౌట్ పెట్రోల్. మనం చెప్తానండి. మనం ఇప్పుడు ఏ పాయింట్ దగ్గర ఉన్నామండి? ఏంటి? గాలిబండ. ఓకే అండి. నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మ. చెల్లి ప్రేమ అర్థం చేసుకోవాలి. ఇటువైపు అంతా ఆసిఫ్. ఇటువైపు తర్వాత. ఓకే. ఇటువైపు ఇది గాలిబండ ఫ్రెండ్స్. హాస్టల్స్ కి 2 రకాలు వస్తారు. ఓకే. ఒకరు ఫ్రీ బ్యాచ్, ఇంకొకరు పెయిడ్ బ్యాచ్. ఫ్రీ బ్యాచ్ కొనేది ఒక గాలిబండ మాత్రం. చాలా వాళ్ళంతా ఫ్రీ బ్యాచ్. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ అది చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక ఫోటోషూట్ జరిగిపోతుంది. మా ఆవిడకి ఎలా ఉంటుందో చూడాలి. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండాలి. చెప్పు బ్రో. మతాలి అంటే తమ్ముడికి ప్యాంట్ పట్టాలి. ప్యాంట్ లూజ్ ప్యాంట్ లూజ్ గా ఉంది. ప్యాంట్ పట్టుకో. సరిపోయారు ఇద్దరును. హెయిర్ ముందుకు వస్తుంది. అద్దాలు కింద పడిపోతుంది. పక్కన పెట్టు. వాచ్ పట్టుకో. ఎడిటింగ్ లో పెట్టుకుందాంలే. కింద చూసుకొని నడుచుకుంటురా. వెనక్కి కాదు, ముందరికి. ఆగిపో. జబ్బులో చేయబెట్టు. ప్యాంటు జబ్బులో వేస్తాడు. షర్ట్ ఇక్కడ 4 ప్యాచ్లు వేస్తాడు. ఎక్కడ బ్రో? అప్పుడు ఎక్కడెక్కడ వేస్తున్నావు చూపిస్తావా? కొంచెం దగ్గరగా వచ్చి ఆగు బ్రో. ఇలా వచ్చి చెప్పు. కనిపించట్లేదు. అక్కడ ఒక టాటూ వేసుకుంటున్నావా? కెన్ ఐ ఎక్స్ప్లెయిన్? సో ఇక్కడ ఏమంటే బొక్క పెద్ద అందంగా ఉన్నావులే. ఈ ఏరియాలో ఒక పోజ్ ఉంటది కదా, ఈ యాంగిల్ లో. అప్పుడు ఇక్కడ ఒక టాటూ వస్తుంది అనమాట. లైక్ స్టైలిస్ట్, XTY స్టైలిస్ట్ అండ్ పవర్ అలా. ఇలా ఇక్కడ ఒక 2 lines పెడతాడు. ఎడిటింగ్ లో పెడతాడు. ఐబ్రోకి ఒక కట్ పెడతాడు. ఇక్కడ గ్రీన్ కలర్ హెయిర్ వేస్తాడు. హైలైట్స్ రెడ్ బ్లూ కూడా అంతేనా? So once upon a time he used to be so chapri. Now he's telling them show them. He's telling them Chapri Pro Max. దాని క్రియేచర్ వీలే. అది మీరు మర్చిపోతున్నారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫాలో అవుతున్నా. వాట్ ఈస్ దిస్? ఇది ఒకప్పటి బ్రిటిష్ హౌస్. ఇది కాకపోతే మన వాళ్ళు ఇప్పుడు దాన్ని లోకి సింబల్ గా మార్చేశారన్నమాట. RNTAMR RSAS వీళ్ళంతా
ఇక్కడ ఎవరు తల్లించండి. పాములు ఉంటాయి అంతలే, ఏం భయపడద్దు. కోతి కోతి బా అట్టి కోతి కోతి కూడా పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా ఇది సెకండ్ వ్యూ పాయింట్. అప్పుడు వాళ్ళ పిల్లోళ్ళు వాళ్ళ మమ్మీ అలానే ఉంది. ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వరా? ఎవడరా మీరు? ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వరా? అలా ఉంది. హాయ్ బ్రో. బ్రో హాయ్. ఇంట్రెస్ట్ పోయింది. ధైర్యంతో ముందడిగి విజయం నీదే. రేపటి కోసం ఇప్పటిదాకా మనము 2 వ్యూ పాయింట్స్ చూసాము. దాంట్లో ఇది 3rd వ్యూ పాయింట్. ఇది ఎర్లీ మార్నింగ్ చూసేదానికి అండ్ ఈవినింగ్ సన్సెట్ టైంలో చూసేదానికి చాలా మంచి ఫీల్ వస్తుంది. మా నలుగురిలో ఈ పిల్ల స్లో ఈటర్. అన్నిటికీ స్లో ఉంటుంది. స్లోగా నడుస్తుంది, స్లోగా తింటుంది, అన్ని స్లోగానే చేస్తుంది. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? కేరింగ్ అంట. మనం స్టార్టింగ్లో అటువైపు నుంచి వెళ్ళాము. అటువైపు నుంచి చూసుకుంటూ ఒక చుట్టూ వేసుకుంటూ ఇప్పుడు 4th వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చాము. 4th వ్యూ పాయింట్ ఎలా అంటే మనం పే చేసి లోపలికి వెళ్ళాలి. మోస్ట్లీ 3 వ్యూ పాయింట్స్ ఫ్రీగానే ఉంటాయి. ఇక్కడ లోపల కొన్ని అనిమల్స్ పెట్టి తర్వాత కొంచెం పార్క్ లాగా అరేంజ్ చేసి మంచిగా పెట్టారు. పిల్లలతో వచ్చిన వాళ్ళకి అస్సలు బోర్ కొట్టదు. దిల్ హ్యావ్ ఫన్. ఇలా మొత్తం ఉంటుంది బాగా. ఇక్కడ మనీ కట్టాలి కదా? ఎంత కట్టాలి? పర్ పర్సన్ ఎంత? పర్ పర్సన్ 20 రూపీస్. ఎలా అన్నారు? అంత మంచిగా నేను ఎంత రాలుగుతుంటాడు. నాకు చెప్తే మీకు తీసుకెళ్ళింటాను కదా, ఏమంటే బాధపడిపోతారు. నువ్వు దగ్గర రాసు కదా నా కోసం. ఒక్క షాట్ తీస్తారా బ్రో దగ్గరికి? ప్లీజ్ బెటర్. ఇదేంటి ఆసిఫ్? ఇది గవర్నర్ గెస్ట్ హౌస్ ఐ థింక్. ఇది 4th వ్యూ పాయింట్. ఇక్కడ మనం పే చేసి వచ్చాము. పే చేయకుండా ఎలా వచ్చేవాళ్ళో కూడా నేను చూపిస్తాను. చూసారా, నేను అప్పటి నుంచి చెప్తున్నా కదా,
ఆ పిల్ల స్లో అని అంతే. ఎందుకు ఆ పిల్ల స్లోగా తింటుంది, స్లోగా నడుస్తుంది, స్లోగా ఉంటుంది, అన్ని స్లోనే. ఈ ప్లాంట్ 1859లో నాటారు. ఓకే. హార్స్లీ WH అని ఆయన అప్పటి గవర్నర్, బ్రిటిష్ గవర్నర్ ఆయన నాటారు. అప్పటి నుంచి తింటుందా? అప్రాక్సిమేట్లీ 116 years old age. ఎప్పుడు చెప్పు దొడ్డిదారి గురించి. స్ట్రైట్ వెళ్తాం, కొంచెం పైకి వెళ్ళక మెట్లు వస్తాయి. మెట్లు వస్తే దాన్ని మెయిన్ రోడ్ లోకి దిగిపోతాం. ఇది కొంచెం ఫారెస్ట్ ఏరియా ఉంటది. ఓకే. నడుచుకుంటే వెళ్ళాలి. ఇది దొడ్డిదారి అంటే ఎవరైనా చూసే వాళ్ళు చూసుకోండి. దొడ్డిదారి కాదు, షార్ట్ కట్. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. షార్ట్ కట్. అవును, దొడ్డిదారి అంటే ఆడ పే చేసి రాకుండా ఇలా దొంగలాగా వచ్చేసే వాళ్ళంట. వీళ్ళే ఇలాంటి వాళ్ళు వస్తున్నారని ఇక్కడ వాళ్ళు ఇప్పుడు క్లోజ్ చేసేసారు. అండ్ మాలాంటి వాళ్ళు దాన్ని దూకి కూడా వెళ్తారు. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? క్రొకడైల్ ఎక్కడుందో మీరే ఒకటే ఉందా? ఇక్కడ ఉంది క్రొకడైల్. ఇక్కడ కూడా ఒకటి ఉంది, అక్కడ కూడా ఉంది, అక్కడ కూడా ఒకటి. हम उधर जाकर देखेंगे. चलो अर्जुन ए छोटा कुत्ता देखा हमें हैंड से दिखता वो. हाँ एकदम. अल्लाह वो कैसा है देखा? कैसा है వద్దులే బ్రో, నువ్వు ఆడే ఎక్కడ ఉండే వాళ్ళు అక్కడ ఉంటేనే బెస్ట్. హాయ్ బ్రో. ఇప్పుడు మనం అటు వెళ్తున్నాం. బోలో కిధర్ జాతే హీ? హమే ఉదర్ జాతే. అటు సైడ్ వెళ్దాం, ఇటు సైడ్ వెళ్దాం. ఇక్కడ ఏముంది? అక్కడ ఎస్ఆర్ కళ్యాణ్ మొత్తం చూసారే, కలర్ సాంగ్ ఉంది కదా, దీంట్లో షూట్ చేశారు. దీంట్లో అది కాదు, చలిమంట వేసుకొని వాళ్ళు. అది అక్కడ గెస్ట్ హౌస్ పక్కన. ఇక్కడే నా బోటింగ్. ఓరేషాలు తొక్కాల అని తొక్కాల. ఇదేంటి? ఇది కూడా గెస్ట్ హౌస్ అంతే, బట్ ఇప్పుడు ఏమంటే దీన్ని ఇది లైబ్రరీ లాగా మార్చారు. లైక్ ప్లాంట్స్ ఆర్ రిలేటెడ్ నేచర్ స్టడీ సెంటర్ అంట. ఓకే. నేను ఎప్పుడు దీన్ని ఓపెన్ లో చూడలా, కాకపోతే మై బ్యాడ్. యువర్ బ్యాడ్, ఇట్స్ యువర్ బ్యాడ్. మానస సరోవర్, మానస సరోవర్ మాయా బజార్ మూవీ ఫస్ట్ వాల్ బోటింగ్ వెళ్తారు. డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చా? ఎక్కడ ఆడ టికెట్ తీసుకున్నా తీసుకోకపోయినా ఆపుకున్నాడు కదా బ్యాగ్ పట్టుకొని. చెప్పాల్సి స్టోరీ దీని బ్యాక్ అండ్ స్టోరీ ఏం లేదు బ్రో. ఒకప్పుడు ఏదో గబ్బు చెరువు లాగా ఉండే, క్లీన్ చేసి బోట్ వేసుకుని నడుపుకుంటున్నారు అంతే. అమ్మాయి అడిగింది నువ్వు చెప్పిందేంటి? అవునా? ఓకే. ఏంటి హార్స్లీ హిల్స్ మెయిన్ స్టోరీ? మెయిన్ స్టోరీ ఏం లే, మదన్పల్లో బ్రిటిషర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఒక హిల్లీ రిసార్ట్స్ కోసం ట్రై చేసినప్పుడు ఒక విలియం హార్స్లీ అనేసి ఒక అప్పటి గవర్నర్ ప్లేస్ కి కనుక్కున్నాడు. అందుకని ఆయన పేరు మీద హార్స్లీ హిల్స్ అని పెట్టారు. అవునా? ఎస్. ఇంతకుముందు గవర్నర్ బంగ్లా చూసాం కదా, అది ఆయనదే. తర్వాత ఇంకా ఇక్కడ డెవలప్ చేసుకుంటూ వచ్చారు ప్రతి ఒక్కటి. ఓకే. Thank you so much for your valuable information in our channel. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. पानी में हाथ रख. సో దట్స్ ఇట్ ఫర్ ద టుడే గైస్. మేము ఇంకా ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళాలి. టైం అయిపోతుంది. టైం అయితే 6:40 అయింది ఇక్కడే. మేము ఇంకా కిందకి వెళ్ళలేదు. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది
ఏది బాగా అనిపించింది, ఇంతకుముందు ఎప్పుడైనా మీరు హార్స్లీ హిల్స్కి వచ్చారా, ఎప్పుడు వచ్చారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దీనికి ఇది చాలా వెల్ నౌన్ అండ్ మేము చాలాసార్లు వచ్చాము ఇక్కడికి అనేవాళ్ళు కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఎవరైతే హార్స్లీ హిల్స్కి రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బాయ్ బాయ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.